హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ ఆనంద్ కుమార్ పవార్. ఈరోజు నేను ఒక కొత్త వీడియోతోటి మీ ముందటకు వచ్చాను. దానికంటే ముందు ఎవరైనా నా వీడియోస్‌ని ఫస్ట్ టైమ్ చూస్తే నా ఛానల్‌ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కండి. సెలెక్ట్ ఆల్ చేసుకోండి. సో థాట్ మీకు నోటిఫికేషన్‌గా నా కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. సో గైస్, సోది కొట్టకుండా మ్యాటర్‌లోకి వచ్చేస్తాను. ఈ హాస్పిటల్ శ్రీ వైద్య భుజంగరావు మెమోరియల్ ఇది ఎక్కడ ఉందంటే మన కర్ణాటకలోని గుర్మెటికల్ ప్లేస్‌లో ఉంది. ఈ హాస్పిటల్ స్పెషాలిటీ ఏందంటే పారాలిసిస్ అటాక్ అయినా, లేదంటే పారాలిసిస్ వచ్చినా, నరాల వీక్‌నెస్ ఉన్నా, చేతుల్లో ఎప్పటికీ తిమ్మిర్లు వస్తున్నాయి, కాళ్ళలో తిమ్మిర్లు వస్తున్నాయి, నడవలేని పరిస్థితిలో ఉంటే ఈ హాస్పిటల్‌కి తీసుకురండి. సో థాట్ మీకు మంచి ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇక్కడ ప్రాసెస్ ఏందంటే ముందుగా టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్ తీసుకెళ్ళి అక్కడున్న అటెండర్స్‌కి ఇవ్వాలి. వాళ్ళు పిలుస్తారు మీ టోకెన్ నంబర్ ప్రకారం. సో టోకెన్ తీసుకున్న తర్వాత వీళ్ళు బీపీ చెక్ చేస్తారు, షుగర్ చెక్ చేస్తారు. అన్ని చెక్ చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు. డాక్టర్ చెకప్ చేసుకొని పేషెంట్ జబ్బు ప్రకారము వాళ్ళు మెడిసిన్స్ రాసిస్తారు. ఆ మెడిసిన్స్ గూడా పైన వాళ్ళకి సొంతగా ఒక మెడికల్ షాప్ ఉంది. సో అక్కడ వాళ్ళు పొట్లాలు కట్టి ఇస్తారు. సో నేనిక్కడ ఎంక్వైరీ చేశాను. అసలేంటిది? ఎంతమందొస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అని కనుక్కున్నాను. సో కనుక్కుంటే నాకు తెలిసిందేందంటే కర్ణాటకే కాదు ఫ్రెండ్స్. చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు లైక్ తెలంగాణ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, మహారాష్ట్ర గాని, బెంగుళూరు గాని అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళు పబ్లిక్ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇక్కడ పార్కింగ్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. చాలా పెద్ద పార్కింగ్ గూడా ఉంది. సో గైస్, నేను ఈ వీడియో తీస్తున్నది ఎందుకంటే నలుగురికి ఉపయోగపడాలని జెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో నాకు సబ్‌స్క్రైబర్స్ పెరగాలనో, లేదంటే వ్యూస్ పెరగాలనో గాదు. నలుగురికి ఉపయోగపడుతుందని జెప్పేసి ఈ వీడియో తీసి నేను యూట్యూబ్‌లో పెడుతున్నాను. ఈ హాస్పిటల్ నాకెలా తెలిసింది అంటే, నా సొంత మనిషి ఒక అతనికి ప్రాబ్లమ్ వచ్చింది. నా సొంత రిలేటివ్ ఆయన. సో అతనే ఆ హాస్పిటల్ గురించి చెప్పాడు. సరే, చూద్దాం ఒకసారి, వీడియో తీద్దాము, నలుగురికి ఉపయోగపడుతుందేమో అనుకోని వెళ్ళాను. కానీ ఫ్రెండ్స్, అక్కడ రిజల్ట్ చూసాను, అడిగాను, ఎంక్వైరీ చేశాను. చాలామంది చాలా చాలా విధాలుగా చెప్తున్నారు. సో, ఈ ఇప్పుడు చూపిస్తున్నాను గదా! ఇది వాళ్ళ సొంత మెడికల్ షాప్. వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చి ఏ విధంగా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏ టైంకి వాడాలి, ఏమి తినాలి, ఏం తినకూడదు, ఎలా పథ్యం చేయాలి, ఎలా పథ్యం చేయకూడదు, అన్నీ వివరంగా చెప్తారు. మీకు తెలుగులో చెప్పాలన్నా తెలుగులో చెప్తారు, హిందీలో చెప్పాలన్నా హిందీలో చెప్తారు. ఈ వీడియోని కర్ణాటకలో చెప్పాలన్నా కర్ణాటకలో చెప్తారు. నలుగురికి ఉపయోగపడేలా ఉంటుంది. సో గైస్, షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. నలుగురికి పంచండి ప్లీజ్.